హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐపీఎల్ 2025 తుది వరకు రాయల్ ఛాలెంజ్ బెంగళూరుతో ఢీకొట్టేందుకు కింగ్స్ 11 పంజాబ్ అర్హత సాధించింది. క్వాలిఫైర్ 2 మ్యాచ్లో కింగ్స్ 11 పంజాబ్ ముంబై ఇండియన్స్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో 5 అద్భుతమైన రికార్డులు బద్దలయ్యాయి. అవేంటో ఒకసారి చూద్దాం. 11 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఐపీఎల్కి చేరినటువంటి కింగ్స్ 11 పంజాబ్. ఇంకొక విషయం ఏంటంటే 11 ఏళ్ల తర్వాత కింగ్స్ 11 పంజాబ్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోసినటువంటి శ్రేయస్ అయ్యారు. ఇంకో మ్యాచ్ ఏంటంటే ముంబైకి కలిసిన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం. ఎందుకంటే ఈ మ్యాచ్లో 2014 తర్వాత జరిగిన ప్రతి మ్యాచ్లోనూ ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడితే 8 ముంబై ఇండియన్స్ ఓడింది. ఈ మ్యాచ్లో కింగ్స్ 11 పంజాబ్ విజయం సాధించిన కీలకమైన ఆటగాడు శ్రేయస్ అయ్యారు. జూన్ 3 జరిగే ఫైనల్ తుది వరకు కింగ్స్ 11 పంజాబ్ అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో విజయం అత్యంత కీలకంగా జరిగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగినటువంటి అంటే ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ 18 సార్లు ప్లే ఆఫ్లో 200+ స్కోర్లు చేసిన ప్రతిసారి డిఫెండ్ చేసుకుంది. కానీ మొదటిసారి ఈ సెంటిమెంట్ను కింగ్స్ 11 పంజాబ్ వేసింది. ఎందుకంటే ఈ మ్యాచ్లో 203 పరుగుల భారీ లక్ష్యాన్ని 5 వికెట్ల నష్టానికి 19 ఓవర్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముంబై బ్యాటర్లు అంటే ముంబై ఇండియన్స్ 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేస్తే కింగ్స్ 11 పంజాబ్ 19 ఓవర్లో 207 రన్స్ 5 వికెట్ల నష్టానికి విజయం సాధించింది. ముంబై బ్యాటర్లో సూర్యకుమార్ యాదవ్ 44, తిలక్ వర్మ 44, బైరిస్టో 38, నమన్ 37. ముంబై బౌలర్లో అశ్విని ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి 2 వికెట్లు తీశాడు. అండ్ హార్దిక్ 1, బౌల్ట్ 1. అదేవిధంగా ఛేదనలో కీలకమైన పెర్ఫార్మెన్స్ చేసినటువంటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 87, నెహల్ వదేరా 29 బంతుల్లో 48, ఇంగ్లీష్ 21 బంతుల్లో 38, ప్రియన్స్ 10 బంతుల్లో 20 చేశారు. ఉమర్జా 2 వికెట్లు మాత్రమే తీశాడు. కేలీ జెమిసన్ తప్ప మిగతా పంజాబ్ బౌలర్లందరికీ 10 కన్నా ఎక్కువ పరుగుల రన్ రేట్ లభించింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ అయినటువంటి శ్రేయస్ అయ్యర్ మరొక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు 3 టీములను ఐపీఎల్ ప్లే ఆఫ్కు చేర్చాడు. ఒకటి 2019లో డీసీ ప్లే ఆఫ్, 2020లో డీసీ, 2024లో కేక, 2025 కింగ్స్ 11 పంజాబ్ చేశాడు. ఈ మ్యాచ్లో కింగ్స్ 11 పంజాబ్ ప్లే ఆఫ్ చేయడానికి అత్యంత అద్భుతమైన హీరోగా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ దిగినటువంటి కింగ్స్ 11 ముంబై ఇండియన్స్కు మొదటి ఓవర్లో హర్షదీప్ అత్యంత అద్భుతమైన బౌలింగ్తో 4 పరుగులు మాత్రమే వచ్చాయి. తర్వాత 4 పరుగుల వద్ద లభించిన క్యాచ్ను వదిలివేయడంతో రోహిత్ శర్మ దాన్ని వినియోగం చేసుకున్నారు. సోనీస్ వేసిన 2 ఓవర్లోనే రోహిత్ శర్మ వెనుదిరిగాడు. తర్వాత వచ్చినటువంటి అంటే ఫస్ట్ టైంలో తిలక్ వర్మ మరియు బెయిస్టో అత్యంత అద్భుతమైన ఆట తీరుతూ పంజాబ్ బౌల్ను బెంబేలు ఎత్తించారు. ఈ విధంగా పవర్ ప్లే ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ స్కోర్ 6 ఓవర్లకి 65 రన్స్ 1 వికెట్ నష్టానికి ఉండేది. ఈ సమయంలో బెయిస్టోను వైశాఖ్ అద్భుతమైన బాల్తో అవుట్ చేశాడు. బెయిస్టో 24 బంతులు 38 రన్స్తో 158 స్ట్రైక్ రేట్తో అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చినటువంటి బెయిస్టో తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అత్యంత అద్భుతమైన ఆట తీరుతూ అంటే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ 44 రన్స్ మాత్రమే చేశారు. తిలక్ వర్మను జెమిసన్ అవుట్ చేయగా సూర్యకుమార్ యాదవ్ను చాహల్ అవుట్ చేశాడు. ఐపీఎల్ హిస్టరీలో సూర్యకుమార్ యాదవ్ ఒక ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు 717, ఏబీ డివిలియర్స్ 687, రిషబ్ పంత్ 684 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 15 పరుగులతో అద్భుతంగా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన నమద్దీర్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ముంబై ఇండియన్స్ పవర్ ప్లే 65 రన్స్ చేసింది, 1 వికెట్ నష్టానికి. మిడిల్ ఓవర్లో 91 రన్స్ 3 వికెట్ల నష్టానికి. 7-16 ఓవర్లు చివరి 4 ఓవర్లో 47 రన్స్ 72 రన్స్కి చేసింది. మొత్తానికి 20 ఓవర్ల నష్టానికి 203 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అత్యంత అద్భుతమైన పార్ట్నర్షిప్ ఇక్కడ బెయిస్టో అండ్ వైశాఖ్, బెయిస్టో అండ్ ఇంగ్లీష్, తిలక్ అండ్ ప్రియాన్స్ మధ్య నమోదైంది. సో 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగినటువంటి కింగ్స్ 11 పంజాబ్ ఆరంభంలోనే పంజాబ్ ఓపెనర్ అయినటువంటి ప్రభు సిమ్రాన్ సింగ్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన ప్రియాన్స్ ఆర్యన్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కింగ్స్ 11 పంజాబ్లో ఉమర్జా తప్పితే మిగతా అందరికీ ఉమర్జా 2 వికెట్లు తీసుకున్నాడు. రిమైనింగ్ బౌలర్లందరికీ జెమిసన్, స్టానిస్, వైశాఖ్, చాహల్ చెరో వికెట్ లభించింది. ఇక్కడ కేలీ జెమిసన్కి మాత్రమే 10 కంటే తక్కువ రన్ రేటుతో బౌలింగ్ చేశాడు. మరో ఓపెనర్ అయినటువంటి ప్రియాన్స్ ఆర్యన్ను అశ్విని కుమార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ప్రభు సిమ్రాన్ సింగ్ కూడా త్వరగా ఫీల్డింగ్ చేయడంతో పంజాబ్ కీలకమైన ఒత్తిడిలో చేరింది. ఈ దశలో బ్యాటింగ్కి వచ్చినటువంటి జోస్ ఇంగ్లీష్ 5వ ఓవర్లో
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత సక్సెస్ఫుల్ బౌలర్ అయిన బుమ్రాను 20 రన్స్ సాధించి ఈ పవర్ ప్లే ఈ ఐపీఎల్ హిస్టరీలో 20 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ జోస్ ఇంగ్లీషు. తర్వాత జోస్ ఇంగ్లీష్ కూడా 38 పరుగుల వద్ద హార్దిక్ బౌలింగ్లో అవుట్ అవడంతో పంజాబ్ విజయం సాధించేటట్లుగా కనిపించలేదు. ఈ సమయంలో శ్రేయస్ అయ్యర్కు నేహాల్ వధేరా తోడవడంతో పంజాబ్ 11 ఓవర్లో 102 రన్స్ చేసింది. తర్వాత 12, 13, 14 ఓవర్లో 33 రన్స్, 18 బాల్లో 33 రన్స్ ఛేదించడంతో దాదాపుగా విజయం సాధించేటట్లు కనిపించింది. ఈ సమయంలో నేహాల్ వధేరా అవుట్ అయ్యాడు. సో ప్రియాన్ సారిన్ 20 రన్స్ 10 బంతులు, రఘుసిమ్రన్ సింగ్ 6, ఇంగ్లీష్ 38, శ్రేయస్ అయ్యర్ 27 41 బంతుల్లో, నేహాల్ వధేరా 29 బంతుల్లో 48, స్టానిస్ 10తో అత్యంత అద్భుతమైన విజయం సాధించారు. 11 ఏళ్ల తర్వాత ఫైనల్కు చేరినటువంటి కింగ్స్ 11 పంజాబ్ ఈ మ్యాచ్లో అత్యంత అద్భుతమైన ఆట తీరుతో విజయించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కింగ్స్ 11